Hi, welcome back again. Thank you. Okay, so now we'll be doing the preview for match number 33, that is between Punjab Kings versus Mumbai Indians. So, your thoughts? ఐ థింక్ దిస్ ఇస్ క్రూషియల్ మ్యాచ్. రెండు టీమ్స్కి చాలా క్రూషియల్ మ్యాచ్. ఒకవేళ ఈ రెండు టీంలు కనుక ప్లే ఆఫ్స్లో ఆడాలి అని ఒక దీంతో ఉంటే మాత్రం ఈ రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అనే చెప్పొచ్చు. ముంబై ఇండియన్స్ హ్యావ్ టు మేక్ కమ్ బ్యాక్ ఫర్ షూర్ బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ లాస్ టు సిఎస్కే. అట్ ది సేమ్ టైం పంజాబ్ కూడా వాళ్ళు ఈ మ్యాచ్ని గెలిచి తీరాలి అన్న కాన్ఫిడెన్స్ తోటి ఆడతారు. కాబట్టి రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్రూషియల్ మ్యాచ్. ఈ మ్యాచ్ కనుక ముంబై ఇండియన్స్కి మొమెంటం కనుక వస్తే దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్ టు బీ ఇన్ ద ప్లే ఆఫ్స్. లేదు అంటే మాత్రం ముంబై ఇండియన్స్ కూడా చాలా కష్టం అవుతుంది. లైక్ గుజరాత్ టైటన్స్ లాగా, లేకపోతే ఎల్ఎస్జి లాగా, పంజాబ్ కింగ్స్ లాగా. సో చాలా టఫ్ పీరియడ్లో ఉంటారు ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ కనుక ఏమాత్రం తేడాలు వచ్చినా కూడా. ఎస్, సో పిచ్ అండ్ టాస్క్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతుంటే, సో పిచ్ ఎలా ఉండబోతుంది? ఐ థింక్ ఫార్ములా ఇక్కడ ఏంటంటే టాస్ విన్ అయ్యి ఫీల్డింగ్ ఎంచుకోవడం అండ్ చేస్ చేయడం ఈజ్ ది బెస్ట్ ఫార్ములా ఈ పిచ్కి. ఐ థింక్ 180, 190 స్కోర్ చూడొచ్చు. ఒకవేళ ముంబై ఇండియన్స్ కనుక టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిందంటే ఫస్ట్ మాత్రం దే ఆర్ గోయింగ్ టు పుట్ ఎ టార్గెట్ అబౌట్ 200+ పక్కా, అందులో డౌట్ లేదు ముంబై ఇండియన్స్కి ఉన్న బ్యాటింగ్ లైనప్ ప్రకారం. ఒకవేళ టాస్ గెలిస్తే మాత్రం ఆప్ట్ ఫర్ ఫీల్డింగ్ అండ్ దెన్ చేస్ ఇట్ డౌన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సో దట్ యువర్ రన్ రేట్ విల్ బీ బెటర్ అనే చెప్పచ్చు. సో ఓవరాల్గా మాత్రం ఇక్కడ ఈ మ్యాచ్కి ఫార్ములా ఈజ్ విన్ ద టాస్, చూస్ ద ఫీల్డ్ అండ్ చేజ్ ఇట్ అవుట్. ఓకే, సో ఈ మ్యాచ్కి లైనప్స్ ఎలా ఉండబోతున్నాయి? ముంబై లైనప్లో అయితే ఏం తేడా ఉండదు. ముంబై లైనప్ ఈజ్ ప్రిటీ క్లియర్. దే విల్ కీప్ దేర్ బ్యాటింగ్ స్ట్రెంగ్త్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ వాళ్ళ బౌలింగ్ అటాక్ కూడా దే విల్ కీప్ ఇట్ సింపుల్. అండ్ ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాలి అనే వాళ్ళకు ఉంటుంది డెఫినెట్గా. అండ్ లైనప్లో అయితే పెద్ద తేడాలు ఏమి ఉండవు. మేబీ వాళ్ళ బ్యాటింగ్ పొజిషన్స్ చేంజ్ అవ్వచ్చు కానీ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద లైనప్ దే విల్ కీప్ ఆల్మోస్ట్ ద సేమ్ టీమ్ అనే చెప్పచ్చు. ఓకే, సో పంజాబ్ గురించి తీసుకుంటే పంజాబ్కి శిఖర్ ధావన్ ఇంకా అవైలబిలిటీలో ఉండడు అండ్ శామ్ కరణ్ మళ్ళీ కెప్టెన్సీ చేసే అవకాశం ఉంటుంది. సో లాస్ట్ మ్యాచ్ చూసాం మనం, శామ్ కరణ్ కెప్టెన్సీ చాలా చాలా బాగుంది అండ్ ఈ మ్యాచ్కి డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అయితే జరిగే ఉంటుంది. సో హౌ క్రూషియల్ విల్ ఇట్ బీ ఫర్ పంజాబ్ కింగ్స్ అండ్ అట్ ది సేమ్ టైం లైనప్లో చేంజెస్ ఏమైనా ఉండొచ్చా? ఐ థింక్ పంజాబ్కి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. అట్ ది సేమ్ టైం లైనప్లో డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి. శిఖర్ ధావన్ అవైలబిలిటీలో లేకపోవడం అనేది కొంచెం వాళ్లకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం శామ్ కరణ్ క్యాప్టెన్సీ అడ్వాంటేజ్గా అయింది అండ్ శామ్ కరణ్ హ్యాస్ డన్ రిమార్కబ్లీ వెల్. లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఎంత పర్ఫెక్ట్గా క్యాప్టెన్సీ అనేది చేశాడని. అండ్ దానికి తోడు వాళ్ళ మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం స్ట్రెంగ్తెన్ చేసినట్టు అయింది ఒక రకంగా. శామ్ కరణ్, లివింగ్స్టన్ మళ్ళీ రావడం ఆ నిగుల్ నుండి, ఐ థింక్ లివింగ్స్టన్ ఈజ్ గోయింగ్ టు బి క్రూషియల్ అని అనిపిస్తుంది. బట్ హీ హ్యాస్ టు ప్లే మోర్ రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ బికాస్ టాప్ ఆర్డర్లో శిఖర్ ధావన్ లేకపోవడం ఈజ్ గోయింగ్ టు బి అన్ ఇంపాక్ట్ ఎ లిటిల్. ఇంకొకటి ఏంటంటే ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్ లేడు కాబట్టి శిఖర్ ధావన్ యొక్క రెస్పాన్సిబిలిటీ జానీ బేర్స్టో తీసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ ఎ గుడ్ స్టార్ట్. దే విల్ కీప్ మోర్ ఆర్ లెస్ సేమ్ లైనప్ బట్ 1-2 చేంజెస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పంజాబ్ ద్వారా. ఎస్ సార్, సో బౌలింగ్ కనుక తీసుకుంటే బోత్ టీమ్స్ నుంచి ఎలా ఉంటుంది? ఐ థింక్ బౌలింగ్ బోత్ టీమ్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిన్ అటాక్ చూస్తే బ్రార్ ఉన్నాడు, రాహుల్ చహార్ ఉన్నాడు. సో ఇద్దరు బాగా స్పిన్ బౌలర్స్, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఆల్రెడీ దే ఆర్ గుడ్ స్పిన్ బౌలర్స్ అని. దానికి తోడు ఫాస్ట్ బౌలర్స్ లైక్ రబాడా, హర్షదీప్ సింగ్, దే ఆర్ గోయింగ్ టు బి క్రూషియల్ అగైన్. సో ఐ థింక్ బౌలింగ్ పరంగా చూస్తే పంజాబ్ ఈజ్ డీసెంట్లీ ప్లేస్డ్ అనే చెప్పొచ్చు. అండ్ దానికి తోడు ముంబై ఎక్సెప్ట్ దిస్ బుమ్రా ఫ్యాక్టర్ ఆల్మోస్ట్ టీమ్స్ బౌలింగ్ అటాక్ అయితే రెండు టీమ్స్కి సేమ్ ఉంది. బట్ ఎక్సెప్ట్ దట్ బుమ్రా ఈజ్ ది డిఫరెన్స్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు ఈ రెండు టీమ్స్కి బౌలింగ్ అటాక్ మధ్యలో చూస్తే. ఓకే, సో కీ ప్లేయర్స్ ఎవరు ఉండబోతున్నారు మ్యాచ్లో? పంజాబ్కి డెఫినెట్గా లివింగ్స్టన్
అలాగే జానీ బెయిస్ట్రో అండ్ రబాడా అని అనుకుంటున్నాను. ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఫర్ పంజాబ్ కింగ్స్. Yeah. అండ్ ముంబై ఇండియన్స్ విషయానికొస్తే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, బుమ్రా అండ్ రోహిత్ శర్మ. ఓకే. సో ప్రిడిక్షన్ ఏమనుకుంటున్నారు? Definitely Mumbai Indians, because they have advantage in every aspect compared to Punjab, because batting strength చాలా స్ట్రాంగ్గా ఉంది. బౌలింగ్ కూడా బుమ్రా ఫామ్లో ఉండడం ఈజ్ ది బెస్ట్ థింగ్ ఫర్ ముంబై ఇండియన్స్. సో ఈ మ్యాచ్ ఎలాగైనా ముంబై ఇండియన్స్ గెలిచి తీరాలి అనే దీంతో ఆడతారు కాబట్టి ఐ థింక్ దే విల్ హ్యావ్ ఎ స్లైట్ అడ్వాంటేజ్ కంపేర్డ్ టు పంజాబ్. బట్ యా ఐఎమ్ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్ ఇంటూ బట్ అనుకున్నా కూడా లాస్ట్ మ్యాచ్లో శామ్ కరణ్ పర్ఫార్మెన్స్ చూసాము యాజ్ ఎ కెప్టెన్. హీ డిడ్ వెరీ వెరీ వెల్. అండ్ ఈ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఎస్పెషల్లీ హార్దిక్ పాండ్యా గురించి ఇక్కడ మాట్లాడుకుంటే హీ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ యాజ్ ఎ కెప్టెన్ యాజ్ వెల్ యాజ్ ఎ ప్లేయర్. మేబీ దిస్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ ఫర్ హిమ్ అని అనిపిస్తుంది. సో మీరేమంటారు? Yeah, definitely. I think Hardik Pandya he got his confidence in the previous match, but CSKతో ఓడిపోవడం కొంచెం డిసప్పాయింట్ లాగా ఉంది. బట్ అట్ ది సేమ్ టైమ్ హార్దిక్ పాండ్యా he has to step up as a player, as a captain. డెఫినెట్గా he has to step up. He has to take those right decisions. ఏదైతే లాస్ట్ మ్యాచ్లో మిస్టేక్స్ చేశాడో, టేకింగ్ ద బౌలింగ్, కీపింగ్ అదర్స్ అసైడ్, దట్ వాజ్ నాట్ ఎ రైట్ డెసిషన్. లైక్ లాస్ట్ ఓవర్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. మీరు చూస్తే ధోని వచ్చి ఆ 4 balls-లో 20 runs హిట్ చేయడం, దట్టు హార్దిక్ పాండ్యా హిట్ చేయడం అనేది ఇట్స్ అన్యాక్సెప్టబుల్. కాబట్టి ఐ థింక్ హార్దిక్ పాండ్యా హ్యాస్ టు లర్న్ ఫ్రమ్ దట్. దెన్ హీ హ్యాస్ టు ప్లే అకార్డింగ్ టు ది కండిషన్స్ అండ్ అకార్డింగ్ టు ది బౌలింగ్ అండ్ బ్యాటింగ్ స్ట్రెంగ్స్ ఆఫ్ ఈచ్ అదర్ టీమ్స్. అంతేగాని ఇక్కడ ఎమోషన్స్కి ప్లేస్ ఇవ్వకూడదు అతను. సో హీ హ్యాస్ టు make that corrections to come back to the game. All right. So who will be the star performer for this match? Star performer for this match, Suryakumar Yadav. ఓకే, రైట్. చూద్దాం మరి. సూర్యకుమార్ లాస్ట్ మ్యాచ్ డిసప్పాయింట్ చేశాడు అండ్ ఈ మ్యాచ్ మంచి ఆప్షన్ అని చెప్పాలి టు కమ్ బ్యాక్ టు హిస్ జోన్. ఐ థింక్ Yes. that is going to happen most of the times, but yes, we have to wait and see for that. So that was a review for match number 33, and thanks for joining in. Thank you. See you tomorrow. Yeah, see you tomorrow.